గట్టిగా నవ్విచ్చేటట్టున్నారుగా, అంతేగా. Start music. ఏంటి 1 రూపాయి ఇచ్చా? ఈ రమేష్ గారు 1 రూపాయి ఇచ్చా, 100 రూపాయలు ఇచ్చిన. 100 రూపాయలు ఇచ్చాను, చిల్లరేదిరా. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే నీ తార తీస్తాను అల్లే వెళ్ళు. సార్ మీరా? సార్ మీరు హీరో కదా? ట్రై చేస్తుంది అది ఏది? అందుకే 2.0 బాహుబలి రికార్డు కొట్టలేకపోయింది సార్. అదేలా? మిమ్మల్ని హీరోగా పెట్టి కొట్టారని. ఇది వింటే జనాలు నన్ను కొడతారు. గురించి మీకు తెలియదు లేదు సార్. మీలాంటి వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అవునా సార్? ప్లీజ్ సార్ చేయండి. మహేష్ సార్, సార్ మనకు హీరో లాంటి పర్సన్ దొరికారు సార్. కాకపోతే కొంచెం ట్రైనింగ్ అవసరం, అందుకే కదా సార్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యేది. సార్ ఇంతకుముందు పంపించిన వాళ్ళందరూ ఏదో అలా సెటిల్ అయిపోయారు. దాన్ని కూడా పంపిస్తున్నాను సార్, కొంచెం చూసుకోండి మీరు. ఓకే సార్, ఉంటాను. అదృష్టవంతుడు అడగగానే ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ సార్. ఇందులో సార్ అడ్రస్ ఉంది, రేపు మార్నింగ్ వెళ్ళగలరు. ఓకే, చాయ్ డబ్బులు ఇచ్చేయండి, నేను వెళ్తాను. బొక్క అన్న మహేష్ అన్న, హలో బకరా వస్తుండనా? సరే అన్న, జాగ్రత్త అండి. రైట్. సార్ నిన్న ఆర్కే ఫోన్ చేశారు కదా? ఆర్కే పంపించింది నేనా? అవును సార్. ఇక్కడ కూర్చో. ఈడ కూర్చోన్నాడు, ఈడ కూర్చోవాలి. సరే నీకేమొచ్చా చేసి చూపించా. సార్ ఒకసారి ప్రాపర్టీ వాడుకోవచ్చు. రేయనక పగలనక కష్టపడి పని చేస్తా అంటే పశువులో చూస్తారా మమ్మల్ని? ఈ డైలాగ్ ఎక్కడ నువ్వు విన్నట్టుంది. అంటే సిచ్యువేషన్ సింక్ అయిందని వాడుతున్నాను సార్. క్రిష్ సార్ క్రిషా? మన కుర్రాలు ఎలా ఇస్తారు? బాగా చేస్తారా? నెక్స్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటా? ఓకే, నేను పంపిస్తా. ఓకే, ఎమోషనల్గా బాగానే చేసినావు. నెక్స్ట్ ప్రాజెక్టు ఫ్యామిలీ డ్రామా ఉంది, చేస్తావా మరి? సార్ పర్లేదు సార్, ఫ్యామిలీ డ్రామా అయినా చేస్తాను సార్. సరే, హీరో ఇంట్లో చేసే కొన్ని న్యాచురల్ సీన్స్ ఉన్నాయి, చేస్తావా మరి? సార్ చేసి చూపిస్తాను సార్. ఒక్క నిమిషం ఉండు. ఏమే ఇప్పుడు ఇంట్లో చేసేటి ఏమున్నాయి పనులు? ఇల్లు తుడవాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, కూరగాయలు చాలు చాలు, ఇంతకంటే ఎక్కువ అయిపోతే భయపడతారు. ఉండు. సరే మరి ఫ్యామిలీ డ్రామా ప్రాక్టీస్ మొదలు పెడదామా? సార్ ఓకే, మొదలు. ఇప్పుడు ఏం లేదయ్యా, హీరో న్యాచురల్గా ఇంట్లో చేసే కొన్ని పనులు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇల్లు చూసే పని ఉంటుంది, అది చేసి చూపించా. సరే రెచ్చిపోతాను చూడండి సార్. ఇప్పుడు ఇగో ఈ మూల ఇక్కడ, మళ్ళీ అక్కడ ఆ మూల.
రమేష్ వెళ్ళి కూరగాయలు తీసుకురా. వెరీ గుడ్. ఇలాగే ప్రాక్టీస్ చేస్తుండా. రేపు కూడా వచ్చాయి. రేపు కూడా చేయి. ఓకే సార్ వస్తాను. ఏమండి చిన్నోడు లెట్రిన్కి వెళ్ళాడు, కడగమనండి. సార్ పొద్దు నుంచి చేసి నడుము వస్తున్నాయి సార్. ఈ ఒక్క డూప్ని పెట్టి మేనేజ్ చేయండి సార్. ప్లీజ్ వెళ్ళొస్తాను. సర్లే పో, రేపు తొందరగా రా. సార్. మన అమ్మాయిని ప్రేమించిన ఆర్చికే మనకు తెలిసిన ఆదురా. ఇంకా లేదన్నా, మనోళ్ళు అదే పనిలో ఉన్నారు. వెతుకు వెతుకు వెతుకు, వాడు దొరికే వరకు వెతకమాను. ఏం బ్రో, భూకంపం ఏమైనా వస్తుందా? ఇట్లా అవుతుంది భూమి. వచ్చింది భూకంపం కాదు, సునామీ. భూకంపం వస్తే ఆస్తి నష్టం లెక్కేసుకోవాలి, అదే సునామీ వస్తే శవాలు లెక్కేసుకోవాలి. ఎవర్రా నువ్వు? చేసుకుంటే మీ అమ్మాయికి మొగుడిని, నిన్ను ఎదిరించే మొగాన్ని, ఫైనల్గా ఈ షర్ట్కి హీరోనే. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మాయిని ప్రేమించడాన్ని నాకు ఎదురుగా వచ్చి చెప్తావా? అరే చోప్, నువ్వు ఈ మాట అడుగుతావు ముందే తెలుసు. అందుకే కేటీఆర్ సార్ని ముందే కలిసా. పెళ్లి చేసుకొని కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకో, డబ్బులు వస్తాయన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చా. చూసావుగా మా వాళ్ళు ఎలా ఉన్నారో. నువ్వు ఒక్కడివి ఏం చేస్తావురా? ఏనుగు ఎంత ఉన్న అడవికి రాజయ్యేది సింహమే. అరే గనా, రే ఐపీఎల్లో కొడితే సిక్సర్లే, అదే నేను కొడితే మీ బాడీకి పంచర్లే. చిన్న ఏ గజా, బాబాయ్ వస్తానా బాబాయ్, ఆగా వస్తానా. అన్న మన పొజిషన్ బ్యాడ్గా ఉంది, వాడి సంగతి తర్వాత తీసుకుందాం, వదిలేసి. ఎందుకు నీ దగ్గర వచ్చి నీ వాళ్ళని కొడుతున్నానో తెలుసా? నా కెపాసిటీ తెలియక ఇలాంటి రౌడీలను అడ్డంగా మేపుతూ డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని. ఎందుకంటే నీ కూతుర్ని చేసుకున్నాక అవన్నీ నాదే కాబట్టి. అనవసరంగా నా డబ్బులు నా మీద ఖర్చు పెట్టడం ఇష్టం లేక వచ్చా. వస్తా మామా. రమేష్ రమేష్ రమేష్, అబ్బాయి కళ ఇలా ఎలాగైనా సరే మా సార్ని యాక్షన్ సీన్ అడగాలి. అయినా మా ఏదో ఆర్కి గడి కళ్ళు కూడా రిచ్గా ప్లాన్ చేయడు. చెట్లను దుప్పలు బట్టి మళ్ళీ ఏదో తోటలో సీన్ తయారు చేశాడు. ఏదో ఒకటిలే, ఇలా వెళ్ళి యాక్షన్ సీన్ అడుగుతా. వాడు ఇక్కడనే ఎక్కడో ఉంటాడు, నువ్వు అటే లెత్తుకురా, నువ్వు ఇటే లెత్తుకురా.
ఏడబట్టి ఆడ పెట్టేది చెప్పులు ఏమి ట్యాబులు సార్ వచ్చి వారం రోజులు అవుతుంది సార్. ఇంట్లో పనులు తప్ప బయట ఏం చెప్పట్లేదు సార్. ఫ్యామిలీ హీరోకి యాక్షన్ సీన్ ఏమి ఉండవు సార్. ఒక్క యాక్షన్ సీన్ స్కోప్ ఇవ్వండి సార్, చూపిస్తాను సార్ నా టాలెంట్. చెప్తాను, కథ డిమాండ్ చేస్తే ఎంతసేపు. అగో మేడం పిలుస్తాను వెళ్ళు. వచ్చిన కొత్తలో సార్ ఒక్కడే పని చెప్తుంది, ఇప్పుడు మేడం కూడా తగులుతుంది. అన్నా తమ్ముడు ఏమైందిరా? మొన్న ఒక అమ్మాయి వెంటపడ్డాను కదా, అది వాళ్ళ అన్నయ్యకి చెప్పిందిరా. వాళ్ళ అన్నయ్య గ్యాంగ్ నా వెంట పడుతున్నారా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావురా? ఇక్కడ ఎంఆర్ ఆఫీసు గల్లీ వెనక ఉన్నారా చెట్లల్లా, తొందరగా రారా. సరే సరే ఉండు, నేను వస్తున్నా. అదే రమేష్, ఏంటి సార్ బయటికి వెళ్ళి ఏమైనా పని చేయమంటారా? కాదు కానీ యాక్షన్ సీన్ కావాలన్నావు కదా, మన ఎంఆర్ ఆఫీస్ వెనకాల ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుంది, వెళ్ళి మనల్ని కాపాడాలి. థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళకు నాలో ఉన్న హీరోని వాడుకుంటారు, ఇప్పుడు చూడండి సార్ రెచ్చిపోతాను. అరే మనోళ్ళకి ఏం కాకుండా చూసుకో మరి. ఒక్కసారి సీన్లోకి నేను ఎంటర్ అయ్యానంటే విలన్స్కి స్కోప్ ఉండదు, హీరోకి డూప్ ఉండదు, ఓన్లీ యాక్షన్. రమేష్ వెళ్ళేటప్పుడు కొన్ని బట్టలు ఉన్నాయి ఉతికెళ్ళు. ఈమె అసలు సీన్ కంటెంట్ ఫాలో అవ్వదా? మేడం మీరు అలాగే ఉండండి, ఫస్ట్ ఆడ ఉతికిన తర్వాత వచ్చి ఇక్కడ ఉతుకుతా. ఈడొకడు అది రియల్ ఫైట్ అని తెలియక రెచ్చిపోతాడు, ఏం జరుగుద్దో. అరే ఆడు దొరికారు రండ్రా. రే దొరికారు రాయుడు ఏషియన్ రా విన్నే. ఏయ్ ఎవర్రాను? ఈ లెవెల్లో ఎంట్రీ ఇచ్చిన అర్థం కాలేదారా? వీన్ని కాపాడడానికి వచ్చిన హీరో. సిచ్యువేషన్ చాలా డిమాండ్ చేస్తుంది, సార్కి ఫోన్ చేసి 2 డైలాగులు వేసుకుని ప్లాన్ చేసుకుంటా. తమ్ముడు ఒక్క నిమిషం రా. హలో సార్, ఇటే సిచ్యువేషన్ చాలా డిమాండ్ చేస్తుంది, 2 డైలాగులు వేసుకోమంటారా? డైలాగులు తర్వాత రా, ముందు మనల్ని కాపాడు. ఓకే సార్, మేము కాపాడాలి అంతే కదా. వదిలేండి సార్, నా మీద వదిలేండి, నేను చూసుకుంటా. ఏదిరా ఇది? హీరో గారిని చంపుతామన్నా? ఏది అవదురా, అసలు బొక్కలేదు. ఇదేదిరా కట్టే చాలా సల్లంగా ఉంది, అసలు పక్క కదా. ఇది బాగా సన్నగా ఉన్నాడు రా. ఓ పని చేయండి, నువ్వు ఇట్రా తమ్ముడు, నువ్వు ఇట్రా, నువ్వు ఇడు పర్లేదు. సరే రౌండ్ అప్ చేయండి, అందరూ ఒకసారి రౌండ్ అప్ చేయండి, కొంచెం స్టడీ రా. ఎవర్రా వీడు ఎక్స్ట్రా చెప్తాను, ముందు వినేసాను రా. వదలండి రా, వదలండి, కొంచెం కూడా కామన్ సెన్స్ తెలియదు వచ్చి. సార్ ఎవరు సార్ ఈ జూనియర్ ఆర్టిస్ట్? అది ఎక్కడ పడితే అక్కడ కొరుకుతాను. సరే ఇది పేమెంట్ కట్ చేయండి సార్. ఎవరో వీడు అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతాడు, వాడైతే పారిపోయాడు, వీనైతే కుమ్రం మట్రా. పదరా. ఏడు అమ్మో, వీళ్ళేరు ఇంతకు. అబ్బా ఏదో బాగానే కుమ్మేశారు, ట్రయల్ షూట్ అన్నారు. అమ్మ అయ్యా అమ్మో. హలో మామ. మామ ఎక్కడ్రా? నేను షూటింగ్ ట్రైనింగ్లో ఉన్నాను రా. ఇప్పుడు ఏం చేస్తున్నారా? ఇందాకే ఫైట్ సీన్ అయిపోయింది. ఎవరి దగ్గర ట్రైనింగ్? మహేష్ చంద్ర అని అతని దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నా. మహేష్ చంద్రనా? వాడు పెద్ద ఫ్రాడ్ గడ్రా బాబు. ఇదివరకే వాడి దగ్గర దింపై నేను హైదరాబాద్ లో సులభ కాంప్లెక్స్ పెట్టుకుని నడిపిస్తుంది. నీకెందుకు అయ్యాను తిప్పులు? అరే నువ్వు ఫోన్ పెట్టారా? చేత చాలా పనులు చేసి ఇప్పుడే బాగా తన్నులు తిని బాగా మండిపోయి ఉన్నా. నువ్వు ఫోన్ పెట్టా, నేను చూసుకుంటా. ఇక అయిపోయారా రే మహేష్ చంద్ర? వస్తున్నా.
ఆవేశం రా. ఏంట్రా ఈ ఆవేశం? సార్ మీ ట్రైనింగ్ పుణ్యమాలి బోయపాటి నాకు ఒక అవకాశం ఇచ్చారు సార్. 2 తలని నరుకొని తీసుకురమ్మన్నారు. ఆల్రెడీ ఓ తల వేసేసాను సార్. ఇబ్బందిరా. మీ దగ్గర ట్రైనింగ్ పంపించాడే 6 తల నరికి ఈ గద్దతో పార్సల్ పంపించా. మీ తల ఒకటి నరికితే నా ట్రైనింగ్ పూర్తయిపోయినట్టే సార్. అమ్మో ఇడికి నిజం వేసుకున్నట్టుందిగా. వస్తున్నాను రా. ఏరా ఇన్ని రోజులు కాబోయే హీరోని చూడకుండా గొబ్బి చాకరీ చెప్పించుకున్నారు గారా నాతో. ఈ రోజుతో అయిపోయారా నా చేతిలో ఇయ్యాల. నన్ను ఏం చేయ ప్లీజ్. డబ్బులు తీరా. పని చెప్పించుకున్నావుగా డబ్బులు తీరా. నేను ఇంకెవరు మోసం చేయను. నన్ను వదిలే. ఓకే ఇంకెవరిని చేయవు కదా. ఆహా. ఇలా అన్నా బాగుంది. అరే పంపించు. నిన్ను కదా వేరే ముచ్చట. ప్యాకప్. హలో ఫ్రెండ్స్, నేను రామకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ప్లీజ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేయకండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. పక్కకున్న గంట బటన్ నొక్కండి. మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.